సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ యోజన 20వ విడత డబ్బులు మీ అకౌంట్లో ఎప్పుడు పడతాయో తెలుసుకుందాం. ఈ పనులు చేయకపోతే మాత్రం అకౌంట్లో డబ్బులు అస్సలు పడవు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు నేరుగా అకౌంట్లో డబ్బులు వేసే స్కీమ్ పీఎం కిసాన్ యోజన. ఈ స్కీమ్ కింద ప్రతి రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు నేరుగా అకౌంట్లో డబ్బులు పడతాయి. 6,000 రూపాయలు మొత్తం 3 దఫాలుగా 2,000 రూపాయలు చొప్పున రైతుల అకౌంట్లో నేరుగా వేస్తారు. ఇప్పటి వరకు మొత్తం 19 సార్లు రైతుల అకౌంట్లో 2,000 రూపాయల చొప్పున డబ్బులు విడుదలయ్యాయి. చివరిసారిగా 2025 ఫిబ్రవరి 24వ తేదీన 19వ విడత డబ్బులు విడుదలయ్యాయి. మొత్తం 22,000 కోట్ల రూపాయలు డబ్బులను డైరెక్టర్ టు బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిన ఈ డబ్బులను బదిలీ చేశారు. మొత్తం 9.8 కోట్ల మంది రైతులకు ఈ స్కీమ్ కింద ఉపాధి అనేది లభించింది. వీరిలో దాదాపు 2.4 కోట్ల మహిళలు సైతం ఉండడం విశేషం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ ఆర్థిక సహకారం వల్ల రైతులకు కాస్త వెసులుబాటు లభిస్తుంది. ముఖ్యంగా వారు ఎరువులు కొనుగోలు చేసుకోవడానికి కూడా, ఇతర వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసుకోవడానికి, ఇతర ఖర్చులకు కూడా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. ఈ స్కీమ్ ద్వారా లభించిన డబ్బులు మీకు నచ్చినట్లు ఖర్చు చేసుకోవచ్చు. ప్రభుత్వానికి ఎలాంటి లెక్క చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయితే పీఎం కిసాన్ యోజన కింద లభించే డబ్బు రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా విత్తనాలు కొనుగోలు చేసుకునేందుకు, ఇతర పెట్టుబడులకు ఈ డబ్బులు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తారు. ఇప్పటి వరకు మొత్తంగా 19 విడతలుగా డబ్బులు రైతుల అకౌంట్లో వేయగా, ఇప్పుడు 20వ విడత జూన్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో ఎవరికి అయితే అకౌంట్లో డబ్బులు ఇంకా పడలేదో వారు ఈ కేవైసీ మాత్రం పూర్తి చేసుకునే అవసరం ఉంది. ఇందుకోసం అధికారిక వెబ్సైట్ కూడా ఉంది. www.https.pmkisan.gov.in క్లిక్పై చేసి మీ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పీఎం కిసాన్ యోజన ద్వారా మొత్తం 3 విడతల్లో లభించే డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. అందుకే మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డుతో లింకు చేయడం అనేది తప్పనిసరి. మీ గ్రామం లేదా మండలంలోని సిఎస్సి కేంద్రం ద్వారా మీ పేరు, పుట్టిన తేదీ, బ్యాంక్ అకౌంట్ వివరాలు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ద్వారా మీరు పీఎం కిసాన్ యోజన అప్లై చేసుకోవచ్చు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.